మే 16వ తారీఖు శుక్రవారం రోజున ధనస్సు రాశి వారికి సాయంత్రం 6 తర్వాత జరిగేది ఇది. మే 16వ తారీఖు శుక్రవారం రోజున ధనస్సు రాశి వారికి శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబూదరి విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్య సమస్యలు, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడగా లేకపోవటం, రాజకీయం, వామచార దోషం, మీ యొక్క ఎటువంటి సమస్యలు అయినా సరే 24 గంటల్లోనే పరిష్కారం లభించును. వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి 9043637512. నమ్మకంతో గురువు గారిని సంప్రదించండి. మీ యొక్క ప్రతి సమస్యను తొలగించుకోండి. సాయంత్రం 6 తర్వాత ఏం జరుగుతుంది అనేటటువంటి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళితే గనక ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశ్యాధిపతి వచ్చి గురువు మరియు బృహస్పతి. ఇక ధనస్సు రాశి వారి యొక్క వ్యక్తిత్వం విషయానికి వస్తే గనక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా అంటే చాలా మంచి వ్యక్తులు. అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచారం కూడా చాలా అనుకూలంగా ఉంది. అంతేకాకుండా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎప్పుడూ కూడా జీవితంలో చాలా సంతోషంగా ఉండాలి అనుకుంటూ ఉంటారు. ఈ రాశి వారు జీవితంలో ఎదగటానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అలానే వీరు ఆల్రెడీ ఎదిగి ఉన్నా సరే ఇంకా ఎదగాలి అనేటటువంటి తపనతో సుఖజీవితానికి దూరమవుతూ ఉంటారు. క్రమశిక్షణతో పనులు పూర్తి చేస్తారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా దేనికి కూడా అస్సలు భయపడరు. ఈ రాశివారు భయం అనేది అసలు లేకుండా ముందుకు సాగిపోతూ ఉంటారు ఈ యొక్క ధనస్సు రాశివారు. అదేవిధంగా చూసుకున్నట్లు అయితే ఈ ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి మంచి అవగాహన ఉంటుంది. పని పైన చాలా శ్రద్ధగా పనిచేస్తూ ఉంటారు. ఏదైనా సాధించాలి అని ఒక్కసారి అనుకున్నారు అంటే ఇక దానిని సాధించే అంతవరకు కూడా నిద్రపోరు. అలానే వీరికి మంచి నాయకత్వమైనటువంటి లక్షణాలు కూడా అధికంగా ఉంటాయి. ఎందుకంటే వీరు సమానమైనటువంటి న్యాయాన్ని చూస్తూ ఉంటారు. ఎవరికైనా ఒకే విధంగా న్యాయం జరగాలి అనుకునే వ్యక్తులు ధనస్సు రాశివారు. అందరూ కూడా బాగుండాలి అనేటటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. వీరికి ఎంత హోదా, పేరు, ప్రతిష్ట, పలుకుబడి ఉన్నా సరే దానిని పొరపాటున కూడా చెడుకి ప్రయోగించుకోరు. ఎవరైనా సొంత బంధువర్గాలకి చెందిన వ్యక్తులే అయినా, సొంత బ్లడ్ రిలేషన్ వ్యక్తులైనా తప్పు చేస్తే శిక్ష పడి తీరాలి అంటారే తప్ప వీరుకున్నటువంటి డబ్బు, పేరు, ప్రతిష్ట, పలుకుబడిని ఉపయోగించుకొని శిక్ష నుండి విడిపించడానికి అస్సలు ప్రయత్నించరు ధనస్సు రాశివారు. అలానే దాన ధర్మం చేయటంలో చాలా ముందుంటారు. ఎవరైనా చిన్న ఆపదలో ఉన్నా సరే వెంటనే వెళ్ళి దానం చేస్తూ ధర్మం చేస్తూ ఉంటారు. వీలైన విధంగా తోచినట్టుగా సహాయం చేసే వ్యక్తులు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు. ముఖ్యంగా వీరు జీవితంలో ఎదగటానికి చాలా కష్టపడుతూ ఉంటారు. కష్టపడి పైకి ఎదిగే క్రమంలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా వాటన్నింటినీ ఎదుర్కొని ముందుకు సాగిపోతూ ఉంటారు ధనస్సు రాశి వ్యక్తులు. మరి ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ప్రస్తుతం ఎలా ఉంది, ముఖ్యంగా వీరికి సాయంత్రం 6 తర్వాత ఏం జరుగుతుంది అనేటటువంటి అంశాలను కూడా తెలుసుకుందాం. వీరికి సాయంత్రం 6 తర్వాత మాత్రం ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా విజయాలు పొందుతారు. అంటే ముందు రాబోయే రోజులు కూడా ఇంకా బాగుంటాయి. అలానే వీరికి ఉద్యోగ అవకాశాలు అధికంగా వస్తాయి. వీరు క్రమశిక్షణతో చేసినటువంటి పనులు ఈ సమయంలో మంచి పేరుని తెచ్చిపెడతాయి. ఉద్యోగం చేస్తున్న వ్యక్తులకి ఉద్యోగం ఒక ఉద్యోగం నుండి అంటే పై స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది. ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంటుంది. సాలరీస్ పెరిగే అవకాశం కూడా ఉంటుంది ధనస్సు రాశి వారికి. ఇక ఏ గుడ్ న్యూస్ అయినా సాయంత్రం 6 తర్వాత మాత్రమే వీరికి అందుతుంది అని చెప్పుకోవచ్చు. ఇక ధనస్సు రాశి వారికి అయితే ఈ సమయంలో ఈ విధంగా ఉంటుంది. వీరు ఈ సమయంలో చేసినటువంటి ప్రతి పని కూడా విజయవంతం అవుతుంది.
ఇదివరకు ఎదుర్కొన్న కష్టాలు, సమస్యల నుండి విముక్తిని పొందబోతూ ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. వీరు చాలా రకాల సమస్యలను ఎదుర్కొని వీరికంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని వీరు సంపాదించుకున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఎన్ని రకాల సమస్యలు, ఎన్ని రకాల ఆటంకాలు ఎదురైనా సరే వెనకడుగు వేయకుండా ఈ రాశి వారు ముందడుగులో ఉంటారు. ఎన్ని సమస్యలు వచ్చినా సరే ఎదుర్కొనేటటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ధనస్సు రాశివారు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో చాలా మంచి వ్యక్తులని చెప్పుకోవచ్చు. అలానే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఈ సమయం చాలా అనుకూలంగా కూడా ఉంది. తెలుసుకున్నారు కదా ధనస్సు రాశి వారికి ఎలా ఉంటుంది అని. ముఖ్యంగా సాయంత్రం 6 తర్వాత శుభవార్తలు వింటారు. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్స్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.